కష్టాలన్నీ ఆడోళ్ళకివ్వకపోతే కొన్ని మగోళ్ళు కూడా షేర్ చేయొచ్చు కదా అని అనిపిస్తది ఒక్కోసారి. మీకెప్పుడైనా అనిపించిందా ఇట్లా? ఇంతకి దేని గురించి చెప్తున్నా అనుకుంటున్నారా? వీడియో మొత్తం చూసేయండి మీకే అర్థమైద్ది. అబ్బాయిలేమో పైకి చెప్పుకోలేరు. మనమైతే పైకి చెప్పుకుంటాం. అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇక్కడొచ్చేసరికి మా మమ్మీ వాళ్ళకి సెండ్ ఆఫ్ అయితే ఇస్తున్నాను. టూర్ అయిపోయింది కదా! ఇంకా విజయవాడ నుంచి కరీంనగర్ వచ్చే టైం అయితే వచ్చేసింది. అందుకనే స్టార్ట్ అవుతున్నాను. ఆడవాళ్ళన్నాక ఎప్పుడైనా సరే అమ్మ వాళ్ళ ఇల్లు విడిచి అత్తగారింటికి రావాల్సిందే కదా! అందుకని చెప్పేసి. అట్లని చెప్పేసేసి ఈ కాలంలో అబ్బాయిలేమన్నా వాళ్ళ అమ్మ వాళ్ళతో కలిసి ఉంటున్నారా అంటే లేదు. ఉమ్మడి కుటుంబాలనేవి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి మనకి ఈ కాలంలో. ఎవరి స్వార్థం కోసం వాళ్ళైతే కుటుంబాలను విడదీసేస్తూ ఉంటున్నారు. ఎక్కడ చూసినా పార్షియాలిటీ. సర్లే ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం గానీ, ఇక్కడ వీడియోలోకొచ్చేస్తే నైట్ 2:00 అయితే ట్రైన్ ఉంది మాకు కరీంనగర్‌కి. ఇంకా ఆ ట్రైన్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే మా బుడ్డిగాడోళ్ళు అప్పటి వరకు కూడా పడుకోలేదు. ట్రైన్ ఎక్కిన కొంతసేపటికైతే పడుకున్నారు. ఇంకా మార్నింగ్ 9:00 అయితే ట్రైన్ దింపేసింది కరీంనగర్‌లో. ఇంతకీ మీరు లాంగ్ వీడియోస్ చూసిర్రా? ఎళ్లి చూసేయండి చూడకుంటే చాలా బావుంటాయి. అట్లనే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.